అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రస్తుతం మనం ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి కూరగాయలను కనుక, ఆకుకూరలను కనుక పరిశీలించినట్లయితే అత్యధిక పురుగు మందులు, రసాయనిక ఎరువుల్ని ఉపయోగించి కూరగాయలను పండిస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో విజయనగరం జిల్లా పూసపాటి రేగలో ప్రకృతి వ్యవసాయ రైతు సింహ అప్పలరాజు గారు ఎటువంటి రసాయనిక పురుగు మందులు, ఎరువుల్ని ఉపయోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులు, సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన కషాయాలని ఉపయోగించుకుని వారు కూరగాయలు పండిస్తున్నారు. ఇప్పుడు వారిని కలిసి వారు ఇప్పుడు ఏ కూరగాయలను పండిస్తున్నారు, ఏ విధంగా పండిస్తున్నారు అనే విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే రాజుగారు. నమస్తే అండి. రాజుగారు, ఒకసారి మీ గురించి తెలియజేయండి. అంటే మీరు ఏం చదువుకున్నారు, ఈ వ్యవసాయంలోకి ఎలా వచ్చారు? నేను ఎంటెక్ ఎన్ఐటి నాగపూర్లో చదువుకున్నానండి. చదువుకున్నాక కొన్ని రోజులు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించా, కానీ ఎందుకు అది నచ్చగా ఇంకా వ్యవసాయం చేసుకుందాం అనుకుని వ్యవసాయం వైపుగా. అది కూడా అంటే ప్రకృతి వ్యవసాయం మీరు స్టార్ట్ చేశారు. అంటే దీనికి ముందు ఏమన్నా రసాయనిక వ్యవసాయం చేశారా? డైరెక్ట్ గా దీనిలో? లేదండి, ఇంతకు ముందు 5 years చేసి ఉన్నానండి. రెగ్యులర్ వ్యవసాయం చేసున్నా చాలా అసంతృప్తిగా ఉండేది. అదే ఇంకా అలా కాదనేసి దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం కూడాను ఈజీగానే ఉండేది. ఒకేసారిగా బల్క్ వెళ్ళిపోయేది కానీ ఏం డబ్బులు మిగిలేటట్టుగా అనిపించేది కాదు. ఇంకా అదొకటి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడాను ఇంకా కెమికల్ ఫార్మింగ్ వదిలేసి ప్రకృతి వ్యవసాయం వైపుగా అడుగులు వేయడం ప్రారంభించామండి. అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే మారాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది? అంటే కెమికల్ ఫార్మింగ్ చేస్తూ కూడాను ప్రకృతి వ్యవసాయం చేసేటోళ్ళం. అది తక్కువగా చేసేటోళ్ళం. అది ఒక 2 acres లో చేసేటోళ్ళం. మొత్తం మీద వ్యవసాయం 14 ఎకరాలు చేసేవాళ్ళు. దానిలో ఒక 2 ఎకరాలు మాత్రమే ప్రకృతి వ్యవసాయం చేస్తుంది. అవునండి. అంటే ఇప్పుడు ఓవరాల్ గా అంటే ఎంత ల్యాండ్ లో మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? ప్రస్తుతానికి అయితే ఇది 10 acres అండి. 10 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఈ 10 ఎకరాల్లో కూడా కూరగాయలే అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా కూరగాయలే. ఎప్పుడు అంటే ఇంకా వరి అపరాలు కానీ ఎప్పుడు చేయలేదండి. ఇంతకు ముందు కూడా కూరగాయలే చేసి. అంటే ప్రత్యేకంగా అంటే కూరగాయలే పండించాలన్న ఆలోచన ఎందుకు, ఏ విధంగా వచ్చింది? ఇప్పుడు వరి అపరాల్లో చూసుకుంటే అంతగా రెవెన్యూ మోడల్ అయితే అంత చాలా తక్కువగా అనిపించిందండి. ఓకే. కూరగాయలు అనుకోండి ప్రతిరోజు తినే ఇది కదా, దీని మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూరగాయల్లోకి రావడం జరిగింది. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఏ కూరగాయలు ఉన్నాయి సాగులో? బీరకాయ వచ్చి నాకు హార్వెస్ట్ అవుతుందండి. అది బీర ఎంత ప్లేస్ లో వేశారు? 2 acres ఉంటుంది. వంకాయ వచ్చి 1/2 acre ఉంటుంది. టమాటో 1/2 acre ఉంటుంది. ఇంకా అదే బీరకాయకి రెడీ చేస్తున్నాం అండి. ల్యాండ్ రెడీ చేస్తున్నాం. వంకాయకి కూడా ల్యాండ్ రెడీ చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు రసాయనిక వ్యవసాయం చేశారు కదా, ఈ రసాయనిక వ్యవసాయం నుండి ప్రకృతి వ్యవసాయం వైపు మారాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ చేశారా అంటే వ్యతిరేకించారా? ముందు వ్యవసాయం చేస్తానంటేనే సపోర్ట్ చేయలేదండి. ఓకే. ముందు నుండి అంటే వ్యవసాయంకి ఎంటెక్ చదువుకున్నావు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదరా అంటే వ్యవసాయం మేము చూసాము, అందులో కష్టాలే తప్ప ఏమి ఉండవు అని అనేటోళ్ళు. మా అమ్మ నాన్న బంధువులు అందరూ అంటే నేను వాటిని ఏం పట్టించుకోకుండా ముందు వ్యవసాయం స్టార్ట్ చేశాను. అంటే మీరు అంటే ఫస్ట్ 2 acres లో స్టార్ట్ చేసే ఉన్నారు. అంటే రసాయన వ్యవసాయం ఉన్నప్పటి నుంచి అంటే అప్పుడు ఆ 2 ఎకరాల్లో స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది? అది ఈవెన్ 6 years నుండి అది కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. తర్వాత ఎప్పుడు పెంచారు ఆ స్థాయిని? 1.5 year బ్యాక్ పెంచామండి. 2 ఎకరాలు ప్లస్ కెమికల్ ఫార్మింగ్ ఒక 10 acres చేస్తుండేవాళ్ళం. ఎప్పుడు ఆ 2 ఎకరాలని పర్టికులర్ గా ఒక ప్లేస్ లో ఓన్లీ పర్టికులర్ గా అదే సేంద్రియ పద్ధతులు పండించే పంటని చెప్పి అమ్మేటోళ్ళం. దీన్ని బల్క్ గా పెద్ద పెద్ద షాపులకి పంపించేసేటోళ్ళం. దీన్ని కెమికల్ లో పండేదాన్ని అది చేస్తూ ఇంకా వద్దులే, ఇంకా 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 కెమికల్స్ చేయొద్దు, ఇంకా చేస్తే నేచురల్ ఫార్మింగే చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇటువైపుగా మొత్తం మళ్ళించేసాం. అంటే మీరు
ప్యారలల్గా రెండు ఒకేసారి చేశారు. రసాయనిక వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం రెండు సైడ్ల నుంచి చేశారు స్టార్ట్ చేయడం. మరి ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏం గమనించారు? చాలా గమనించామండి. ఇప్పుడు దానిలో ఖర్చు ఎక్కువ అండి కెమికల్ ఫార్మింగ్లో. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరైనా స్ప్రే చేద్దాం అనుకున్నా సరే ఆ రోజు వాటికి విపరీతమైన ఇదే దురద, మంట ఇవన్నీ ఉండేవి, ఆరోగ్య సమస్యలు. మేము ఇంకా అన్ని సేఫ్ పెస్టిసైడ్స్, సేఫ్ ఫంగిసైడ్స్ వాడినా ఆ రోజుల్లో చాలా ఇబ్బంది పడేటం వర్కర్స్ కూడా. ఇంకోటి ఏంటంటే వచ్చే ప్రోడక్ట్ చాలా సూపర్ క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చేది, కానీ తినేటప్పుడు అంటే బయట మార్కెట్ దొరికే ఫ్రూట్స్తో పోల్చుకున్నట్టయితే మా ప్రోడక్ట్ బాగానే ఉండేది, కానీ మాకు సాటిస్ఫైడ్గా ఉండేది కాదు. అదే ఇంకోటి ఏంటంటే మనసు మాత్రం ఎప్పుడు నువ్వు ఏదో తప్పు చేస్తున్నా ఫీలింగ్ ఉండేది, ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండేది. అరే అంటే తెలిసి ఇలాంటి స్ప్రే చేస్తున్నావే అనే ఫీలింగ్ ఉండేది. ఇలా కాదు, ఏదైతే అయింది, ప్రొడక్షన్ తక్కువైనా పర్వాలేదు, ఈ నేచురల్ పద్ధతిలోనే ముందుకెళ్దామని బలంగా నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరుగుతుందండి. అయితే ప్రస్తుతం అంటే 3 పంటలు రన్నింగ్ లో కనిపిస్తున్నాయి. ఒకసారి వీటి విషయాలకు వద్దాం అండి. అంటే ఈ కూరగాయలు వేసే ముందు మీరు ఈ నేలని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? ముందు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే ఏదైనా ఏ పంట వేద్దాం అనుకున్నా సరే కూరగాయల్లో మేమైతే ముందు పచ్చి రొట్టె వేస్తాం. పచ్చి రొట్టె అంటే జిలుగు జనుమ వేసాక అది 45 daysకి దాన్ని భూమిలోనే కళ్ళే దున్నేసి దానికి ప్యారలల్గా మేము ఇప్పుడు ఈ ఆవు పెంట ఉంటుంది కదండి, దాన్ని అండిచ్ చేస్తాం. దేనితో టెజిటోబాక్టర్, సుడోమోనాస్ ఫ్లోరసెన్స్, ట్రైకోడర్మా విరిడి, ట్రైకోడర్మా హార్జామియం, వేప పిండి అండ్ కానుగ పిండి, వీటితో దాన్ని అండిచ్ చేసి 30 days పైన దాన్ని అలాగా దాని మీద బూస్టింగ్ అవుతుంది. దాన్ని దేనితోనే ఒక తార్పాతో కప్పేసి 45 days ఉంచుతామండి, 30 to 45 days. ఎప్పుడైతే ఈ పచ్చి రొట్టె కులిపోతుందో అప్పుడు దాన్ని వేసి ల్యాండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి బోధులు వేసేస్తాం. ఎకరానికి అంటే ఎన్ని ట్రక్కులు తోలుతున్నారు? ఎకరానికి ఒక 4 నుండి 5 ట్రక్కులు తోలుతామండి. ఒక ట్రక్ మాత్రం ఎన్రిచ్ ఫార్మియర్ ఎన్రిచ్ చేయడానికి దాన్ని ట్రక్ సెపరేట్ గా ఉంచుతాం. దానిలో మీకు చెప్పే కదండి బయో ఫర్టిలైజర్స్ అన్నీ దానిలో వేసి వేప పిండి, కనుగ పిండి వేసి ఒక 45 days విడిచిపెట్టేసాక అందులో విపరీతమైన వేడి జనరేట్ అవుతుంది. ఆ 45 days తర్వాత దాన్ని బోధులు ప్రిపేర్ చేశాక బోధుల మీద దాన్ని వేసి మల్చింగ్ షీట్ తో దాన్ని కప్పేస్తామండి. ఓకే, కప్పేసాక నెక్స్ట్ ఏ పంట అయితే వేస్తాం అనుకుంటామో దాని గురించి రెడీగా ఉంటాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ అంటే బీర కనిపిస్తుంది, వంగ, టమాటా ఉంది. అంటే బీర దాని టోటల్గా మీరు అంటే ఏ సీజన్స్లో మీరు బీరని సాగు చేస్తున్నారు? టోటల్గా దాని పంట కాలం వ్యవధి ఎంత? బీరకాయ అయితే యాక్చువల్గా అయితే దాని యొక్క టోటల్ పీరియడ్ 90 to 120 days అండి. అంటే ఈ వర్షాలు ఎక్కువ అవడం వల్ల మేబీ నాకు తెలిసి మాది 90 days వరకు వస్తుంది అనుకుంటున్నా. ఈ వర్షాలు కానీ లేకపోయినట్టయితే అది 120 days వరకు అది పొడిగించవచ్చండి. అది అంటే ఎంత విత్తనం వేసారంటే విత్తనం ఎంత పాదికి ఎంత డిస్టెన్స్? 3 feet డిస్టెన్స్ వేసామండి. ఎంత మొత్తం 2 acres అది. 2 acres కి ఒక 1 kg సీడ్ అయితే సరిపడుతుందండి. 2 acres కి విత్తనం తీసుకొచ్చి అంటే విత్తనం డైరెక్ట్ గా డైరెక్ట్ సీడ్ సోయింగ్ చేసామండి. యాక్చువల్ గా క్రేపర్స్ ఉన్నాయి కదండి, అంటే బీరకాయ, ఆనపకాయ, కాకర అండ్ వాటర్ మెలన్ ఏవైతే క్రీపర్స్ ఉన్నాయో డైరెక్ట్ సీడ్ సోయింగ్ చేసుకోవచ్చు. సీడ్ సోయింగ్ చేసిన 7 రోజున మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్ ఏమైనా మొక్కలు రాకపోయినట్టయితే ఆ ప్లేస్ లో మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్ చేస్తాము. దానివల్ల ఆల్మోస్ట్ 95% మొక్కలు అయితే జర్మినేషన్ అవుతాయండి మాకు. అంటే బీర ఇది పర్టికులర్ గా ఏ వెరైటీ? ఏదైనా వెరైటీయా? ఇది హైబ్రిడ్ రకమే. ఈ ఈస్ట్ వెస్ట్ వాళ్ళది నావి అనేసి ఒకటి ఉందండి. అది మేము ఇక్కడ అంటే వేరే వాటితో పోల్చుకున్నట్టయితే దీనికి వేరే బీరలకు ఇప్పుడు చాలా మంది వైరస్ తో భయపడుతున్నారండి. దీనికి వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రాబిలిటీ అండి దీనికి వైరస్ వచ్చే ఛాన్సెస్. ఓకే, అందుకు దీన్ని మేము ప్రిఫర్ చేస్తున్నాం. బీర అంటే విత్తనం నాటుకున్న తర్వాత అంటే ఎన్ని డేస్ కి మీకు అంటే పూత స్టార్ట్ అవుతుంది? ఎన్ని డేస్ కి మీకు హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది? పూత స్టార్ట్ అవడం 35 days కి 32-35 days కి పూత స్టార్ట్ అవుతుందండి. 43-45 మధ్యలో ఫస్ట్ హార్వెస్ట్ వస్తుందండి. అక్కడ నుండి 90 days వరకు ఖచ్చితంగా హార్వెస్ట్ వస్తాయండి. ఎన్ని డేస్ హార్వెస్ట్ చేస్తున్నారు? రోజు తప్పించి రోజు మేము హార్వెస్ట్ చేస్తుంటాం. ఈ టోటల్ నార్మల్ గా ఈ వర్షాలు లేకపోయినట్టయితే
చాలా ఎక్కువ ఈల్డింగ్ వచ్చేదండి. ఇప్పటికైనా బాగానే వస్తుంది, కానీ వర్షం లేకపోయి అంటే వర్షం వల్ల ఏమవుతుందంటే పూర రాలిపోవడం జరుగుతుంది. ఓకే, అంటే వర్షం వల్ల ఫ్లవరింగ్ కూడా చాలా స్పీడ్గా ఉండదు కంపేర్ టు సమ్మర్తో పోల్చుకుంటే. ఓకే, ఆ రకంగా కొద్దిగా వెనకబడ్డామని అనిపిస్తుంది, కానీ మాకు వచ్చేది అయితే అంటే మంచిగానే ఉందండి దాని నుండి వచ్చే ఈల్డ్స్. అంటే బీర అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే బీర ఉంది. అంటే ఈ బీర అంటే ఏ సీజన్లో దీనికి సరైన అనుకూలమైన కాలం? మార్చి నుండి జూన్ వరకు అయితే చాలా మంచి కాలం అండి, అంటే బీర పరంగా. కానీ యాజ్ ఏ ఫార్మర్ పరంగా చూసుకుంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 months కొద్దిగా చలి ఉంటుందండి. చలిలో కొద్దిగా బీర కంపేర్ టు సమ్మర్ కంటే చాలా తక్కువగా ఇదవుతుంది. అంటే ఫ్లవరింగ్ తక్కువగా రావడం మంచు వల్ల, దానివల్ల ఈల్డ్ తగ్గుతుంది. కానీ ప్రైజ్లో చూసుకుంటే చాలా మంచి ప్రైజ్ ఉంటుందండి మార్కెట్లో. అందుకు అంటే ఫార్మర్గా చెప్పమంటే ఆ టైంలో మంచిదండి. కానీ సీజన్ వైజ్గా చూస్తే ఫిబ్రవరి టు జూన్, జూలై వరకు బాగుంటుందండి. ఓకే, బీరకి ఎంత ఎక్కువ అండ్ టెంపరేచర్ ఉంటే, సన్లైట్ టెంపరేచర్ ఉంటే దాని యొక్క దిగుబడి అంత ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలానే అంటే మీకు బీరలో అంటే ఎటువంటి పురుగు ఆశిస్తుంది, ఎటువంటి తెగుళ్ళు పెడతా ఉంటుంది? బీరలో వచ్చేది రెడ్ పంప్కిన్ బీటిల్ అని ఒకటి ఉంటుందండి, అది చాలా ఎక్కువ అల్లరి చేస్తుంది. ఇంకోటి ఏంటంటే క్యాటర్పిల్లర్, ఇంకోటి ఏంటంటే ఫ్రూట్ ఫ్లై. ఇది బాగా అల్లరి చేసేది క్యాటర్పిల్లర్ ప్లస్ ఇది రెడ్ పంప్కిన్ బీటిల్ అని ఒకటి. వీటి వల్ల జరిగేదంతా ఆకు మీద డ్యామేజ్ జరుగుతుంది. కానీ ఫ్రూట్ ఫ్లై చూడండి, ఫ్రూట్నే డ్యామేజ్ చేస్తుంది. మొన్న అది మా బీరకాయ సైజ్ ఆల్మోస్ట్ ఎంత అంటే ఒక 3 feet 4 feet ఉంటుందండి. 3 feet చిల్లరే ఉంటుంది ఇంచుమించుగా. కానీ ఈ ఫ్రూట్ ఫ్లై ఎక్కడో దగ్గర కన్నం పెడుతుంది. కన్నం పెట్టి అందులో పురుగులు, అంటే ఇది దాన్ని బీరకాయ సైజు పెరుగుతున్న కొలది లోపల గుడ్లు పెట్టి గుడ్ల యొక్క పాపులేషన్ కూడా పెంచేస్తుంటారు. ఓకే, ఆ రకంగా డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు ఆ బీరకాయ కూడా కులిపోతుంది అండి, కులిపోయే ఛాన్సెస్ ఏంటి కానీ కులిపోతుంది అది. మరి వీటన్నిటికీ నివారణ చర్యగా మీరు ఏం చేస్తున్నారు? మేము ఏం చేస్తామంటే ఈ ఫ్రూట్ ఫ్లై ఉంది కదండి, ఫ్రూట్ ఫ్లై, కుక్కర్ ఫ్లై అని ఉంటాయి. ఇప్పుడు వాటి కోసం అనేసి లూర్స్ ఉంటాయి, ఫ్రూట్ ఫ్లై లూరు, కుక్కర్ లూరు, ఇలా లూర్స్ ఉంటాయి. ఈ లూర్స్ ని ట్రాప్ లో పెట్టి పొలంలో అన్ని వైపులుగా పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే మాక్సిమం ఆ ట్రాప్ లో మేలు ఫ్రూట్ ఫ్లైస్ అన్ని అక్కడికి వచ్చి అందులో ఇదైపోతాయి. దానికి ఫుడ్ లేక అక్కడ అవి చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వంగని తీసుకుంటే అంటే వంగ మనకి ఎంత లైఫ్ ఉంటుంది? వంగ నార్మల్గా అయితే మోర్ దెన్ 1 year వస్తుందండి, అన్ని జాగ్రత్తగా మంచిగా చేసుకుంటే. కానీ మొక్క పెరుగుతున్న కొలది దానికి మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అవుతూనే ఉంటుంది, బాగా తగ్గదండి. మేమేం చేస్తాం అంటే 6 months లోపలే మ్యాక్సిమం దాని నుండి తీయాల్సింది తీసేసి తర్వాత క్లియర్ చేసేస్తామండి. దాన్ని ఇంకా పొడిగించి తలుచుకునే ఇది ఉండదండి. వంగని అంటే ఏ విధంగా మీరు ప్లాంటేషన్ అనేది చేశారు, ఏ పద్ధతిలో మీరు వేశారు ఒకసారి చెప్పండి. వంగ మొక్కకి 2.5 అడుగులు తీసుకున్నామండి. ఇంకా వరుసకి 4 feet 4 అడుగుల్లో అండి. ఒక lateral కి అంటే ఒక బోధికి ఇంకో బోధికి డిస్టెన్స్ 4 అడుగులు అండి. అంత ఇవ్వాల్సిందేనా? అంత ఇవ్వాల్సిందంటే మొక్క పెరిగేటప్పుడు అంటే ఇంకా ఇది సరిపడుతుంది అనిపిస్తుంటది అండి ఆ టైం. అప్పటికి అంటే గ్యాప్ కూడా 5 feet అయి ఉంటే సరిపడుతుంది అనిపిస్తుంటది. కానీ 4 feet ఇంకా మాకు ఇంకా ఆల్టర్నేటివ్ లేదండి. మేము 4 feet కి వెళ్దాం అనుకున్నా మాకు స్తంభాల మధ్యలో ప్లేస్ అనుకుగా ఉండదు, అందుకే 4 feet లోనే ఉండాల్సి వస్తుంది. వంగ నారే తీసుకొచ్చి పెడుతున్నారా? లేదండి, మేమే మా నర్సరీలోనే మేము నారుని డెవలప్ చేసుకుంటాం. ఇప్పటి వరకు ఎప్పుడు నారు బయట కొనేదే లేదు. సీడ్స్ ఏమైనా నారు ఏదైనా ముందు మా నర్సరీలో చేసుకొని దాన్నే మేము తెచ్చి మేమే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం తప్ప ఇంతవరకు ఎక్కడ కొనలేదు ఇప్పటి వరకు. అంటే వంగ అంటే మీరు నారు నాటిన తర్వాత అదే నాటుకున్న తర్వాత అంటే ఎంత కాలానికి మీకు పూత గానీ ఖాతా రెడీ అవుతుంది? 35 days కల్లా పూత స్టార్ట్ అవుతుందండి. 52 days కల్లా ఫస్ట్ హార్వెస్ట్ వస్తుందండి వంగ. ఓకే, అంటే అలానే మీరు ఇప్పుడు వేసిన వంగ ఏది వెరైటీ ఏంటిది? ఇది
మొత్తం 3 వేసానండి. అది 2 నర్సరీలు ఉన్నాయి. ఒకటేమో హవేజ్ అక్షిత, ఇంకొకటి కలాస్ జనక్, ఇంకొకటి విఎన్ఆర్ 21P ఒకటి. ఈ 3 వేసాను. అంటే పర్టికులర్ ఈ వెరైటీస్ స్పెషాలిటీ ఏమైనా ఉందా లేదంటే రీజన్? ఇప్పుడు వైజాగ్ లో ఎక్కువ మంది తినేది హైవేజ్ అక్షిత అని బాగా ఇష్టంగా తింటారు. వైజాగ్ లో కూడా నార్త్ ఇండియన్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళకి ఇప్పుడు కలాస్ జనక్ ఉన్నది కదండి, అది వాళ్ళకి ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు. అలానే 21P ని ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు, విఎన్ఆర్ 51P ని. అందుకు బయట మార్కెట్ కి అనుకూలంగా ఉండేటట్టుగా ఇక్కడ మేము వేయడం జరిగిందండి. అండ్ మెయిన్ గా ఇప్పుడు మనం వంగలో వింటున్నది కనుక పరిశీలిస్తే తెలుస్తుంది ఏంటంటే అత్యధిక పురుగు మందులు ఈ వంగ మీద, ఇంకొకటి మిర్చి పైన అత్యధికంగా ఉపయోగిస్తున్నారని బయట రైతులు. అంటే అంత ఇబ్బంది పెట్టే పురుగు గాని తెగుళ్ళు ఎటువంటి ఆశిస్తుంటాయి వంగలో? వంగకి BFSP అనేసి ఒకటి ఉంటదండి, బ్రింజాల్ ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ అనేసి పురుగు ఉంటుంది. అదే కాండం తులసి పురుగు అంటారు కదండి. అది ఏమంటే స్టెమ్స్ కి వస్తుంది, ఆకులకు వస్తుంది, అట్ ద సేమ్ టైం ఫ్రూట్ కూడా వస్తుంది. అది 3 వైపుల నుండి దాడి చేస్తుంది. దానికి ఇప్పుడు ఈ సేంద్రీయ పద్ధతిలో అనుకోండి, ఏం చేయాలంటే బయోపెస్టిసైడ్స్ ఉన్నాయండి. యాంటమోపాథజెనిక్ నెమటోడ్స్ అనేసి ఒకటి, బవేరియా బేసియానా, వర్టిసెల్లియం లెకాని, ఇలాంటి బయోపెస్టిసైడ్స్ ని మేము అంటే 3 days కి స్ప్రే చేస్తూ, అట్ ద సేమ్ టైం నీమ్ ఆయిల్, కరుంజాయిల్ రెండింటిని కూడా స్ప్రే చేస్తుంటాం. దానివల్ల మాకు పురుగు సమస్య మాకు ఉండదండి. ఓకే. ఏదైనా తెగుళ్ళు పెడదా ఉంటుందా? తెగుళ్ళకి మేము దానికి కూడా కొబ్బరి మజ్జిగ కషాయం ఇలాంటివి వాడడం వల్ల మాకు తెగులు సమస్య కూడా పెద్దగా ఉండదండి. కొత్తగా విన్నాను. అంటే కొబ్బరి మజ్జిగ కషాయం అంటే ఏంటి, అసలు ఏ విధంగా రెడీ చేస్తారు ఒకసారి చెప్పండి. దాన్ని ఎంత క్వాంటిటీలో దీని మీద అప్లై చేస్తుంటారు? మేము 10 liters కోకోనట్ వాటర్, 10 liters పెరుగు, అది కూడాను మన నాటావులు ఉన్నాయి కదండి, నాటావు పాలను తీసుకొని పెరుగుపెట్టి ఈ రెండింటిని 7 days ఫర్మెంటేషన్ చేస్తాం. చేశాక దాన్ని 300 liters లో కలిపి స్ప్రే చేస్తాం. దానివల్ల ఫ్లవరింగ్ బాగుంటుంది. అది చాలా మంచి గ్రోత్ ప్రమోటర్ అండి. అది ఫ్లవరింగ్ బాగుంటుంది, ఫ్లవర్స్ నిలబడతాయి. అట్ ద సేమ్ టైమ్ ఫంగిసైడ్స్ కింద కూడా ఉపయోగపడుతుంది. సో అది రెడీ అయిన తర్వాత ఎన్ని డేస్ నిల్వ ఉంటుంది? నిల్వ ఉంటుందండి ఒక 1 month. అంటే రోజు దాన్ని కలుపుకొని ఉంటే మోర్ దాన్ 1 month, 1.5 months, 2 months దాకా ఉంటుందండి. నిల్వ అంటే ఇప్పుడు కలపలేదు అనుకోండి, పైన ఫంగల్ బూజు లాంటిది పెరిగిపోయి దాన్ని పాడు చేసేస్తుంది. అప్పుడు పనికిరాదు. ఇంకా పురుగులు చేరిపోవడం ఇలాగా వేరే. ఇప్పుడు ఇంకోటి అది చేసేటప్పుడు చాలా హైజీనిటీ మెయింటైన్ చేయాలండి. లోపల దానికి ఏదో నెట్ లాంటిది కప్పి ఎప్పుడు ఉంచాలి. అది లేకపోతే ఈగలు, దోమలు ఇలాంటివి వెళ్ళి గుర్రెలు పెట్టేసి దాన్ని మొత్తం ఆ యొక్క కషాయాన్ని పాడు చేసేస్తాయి. టమాటా ఉంది, అది ఇప్పుడు అక్కడ అంటే చాలా ఎర్లీ స్టేజ్ లోనే కనిపిస్తుంది. అంటే నాటుకుని అంటే ఎన్ని డేస్ అవుతుంది? నాటుకొని 1 month అవుతుందండి కరెక్ట్ గా. ఇది కూడా అంటే నారు ప్రిపేర్ చేసి మా దగ్గర ప్రతిది కూడాను మేమే నారు ప్రిపేర్ చేస్తాం. మేము ఎక్కడ బయట నుండి కొనుక్కోమండి. టమాటా అండ్ వంకాయ 2 ఒకే రోజు ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఎంత ఏజ్ ఇప్పుడు? 30 days అండి. టమాటాది 30 days, వంకాయది కూడా 30 days. ఓకే. టమాటా అది ఏ వెరైటీ అండి? టమాటా సింజెంటా వాళ్ళది హింషికర్ అనేసి ఉందండి, అది వేసాం. అది కూడా నాకు తెలిసి టమాటా 72 days కి వస్తుందండి ఫస్ట్ హార్వెస్ట్. 72 days నుండి 150, మోర్ దెన్ 150 ఉంటుందండి. 180 వరకు వెళ్ళొచ్చు. మంచిగా మనకు ప్రకృతి సహకరించింది అనుకోండి 180 days వరకు వెళ్ళొచ్చు. లేదనుకుంటే నాకు తెలిసి 150 లోపలనే అయిపోతుంది. టమాటా టోటల్ అంటే దాని పంట కాలం ఎంత? పంట కాలం ట్రాన్స్ప్లాంట్ చేసిన దగ్గర నుండి తీసుకుంటే 150 to 180 days ఉంటుందండి. చాలా మంది ఏం చేస్తాం, మేము స్టేకింగ్ చేస్తాం కాబట్టి 150 days వరకు వస్తుందండి. చాలా మంది స్టేకింగ్ చేయరు, భూమి మీద అలాగా విడిచిపెట్టేస్తారు. దానివల్ల నాకు తెలిసి 90 days బిలో 100 days వాళ్ళ యొక్క క్రాప్ అయిపోతుంది. మేము స్టేకింగ్ చేయడం వల్ల దాన్ని ఇంకో 50 days పొడిగించగలుగుతున్నాం. టమాటా క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ వస్తుంది. ఇది ఎలాగ మేము చేసేది ఆర్గానిక్ ప్రాసెస్ లో కాబట్టి
వీటికి టేస్ట్ ప్లస్ అపిరెన్స్ రెండు కూడా వస్తాయండి. ఓకే. అంటే చాలా మంది ఏమంటారంటే సేంద్రియ పద్ధతిలో అపిరెన్స్ ఉండదు అంటారు. అది అబద్ధం అండి. దానికి ఇవ్వాల్సినట్టుగా మనం ఇన్ టైంకి అన్నీ ఇవ్వగలిగితే, అంటే ఈవెన్ సేంద్రియ పద్ధతిలో కూడాను వాటి క్వాలిటీ కూడా అలానే వస్తుంది. టమాటాకి అంటే సరైన కాలం అంటే నాటుకోవడానికి కానీ, అంటే టమాటా మంచి టైం పీరియడ్ అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. నాటుకోవడానికి అయితే అప్ టు ఫిబ్రవరి వరకు ఓకేనండి. ఈ పర్టికులర్గా ఈ ఉత్తరాంధ్ర వైపు అయితే అప్పటి వరకు అయితే అప్పుడు అనుకోండి చాలా అనుకూలమైన టైం అది టమాటా. ఇంకోటి ఏంటంటే మేము వేయడానికి కారణం ఏంటంటే మార్కెట్లో మాకు ఎప్పుడు 1-2 వెజిటేబుల్స్ ఉండడం వల్ల, మేము డైరెక్ట్ కస్టమర్స్కి ఇవ్వడం వల్ల కస్టమర్స్ ఎప్పుడు ఎలా బాధపడతారంటే ఈ రెండేనా, ఈ ఒకటేనా అని బాధతో ఉంటున్నారు. ఇంకా ఇలా కాదు, అంటే దానికి ఉన్న ఛాలెంజెస్ ని ఫేస్ చేద్దామని డిసైడ్ అయ్యి దానికి సిద్ధపడుతున్నాం అండి ఇప్పుడు. అది ఏ కాలం అయినా సరే ఆ టైంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేద్దామని ఛాలెంజ్ తీసుకుని ముందుకు వెళ్తున్నాం. అంటే ఈ కూరగాయలన్నీ కూడా మీరు అంటే నాటుకున్న తర్వాత వీటన్నిటికి కూడా ఎటువంటి సేంద్రియ ఎరువులని అందిస్తున్నారు, ఏ సమయాల్లో అందిస్తున్నారు? మేము ఓన్గా తయారు చేసుకునేది ఏంటంటే ఫిష్ ఆయిల్ సైట్ అనేసి ఒకటి ఉందండి. అది చేపలనే మేము తీసుకొచ్చి చేపలు బెల్లంతో కలిపి ఒక 60 days మేము దాని ఎనారోబిక్ ప్రాసెస్ లో ఉంచేసి ఆఫ్టర్ 60 days తర్వాత నుండి మేము దాన్ని వాడుకలో తీసుకుంటాం. అలాగా మాకు అంటే దాని నేమ్ అంటే డిఫరెంట్ గా చెప్తున్నారు. అంటే జనరల్ గా ఫిష్ అమినో యాసిడ్ అంటారు, లేదంటే చేప బెల్లం ద్రావణం. అవును, తెల్లలో చేప బెల్లం ద్రావణం అంటారు. అంటే మీరు అంటే చేసే పద్ధతి ఏదైనా డిఫరెంట్? అవునండి. ఏ విధంగా చేస్తారు? నార్మల్ గా అయితే చేపలు బెల్లం కలిపేసి ప్రతిరోజు కలుపుకుని చేసే ప్రాసెస్ అండి మీరు చెప్పిన ఫిష్ ఎమినో యాసిడ్ ప్రాసెస్ అండి. మేమేం చేస్తామంటే అంటే హైడ్రోలిసిస్ ప్రాసెస్ జరుగుతుంటది లోపల. అందుకు ఇప్పుడు ఫిష్ ని బెల్లాన్ని కలిపేసి ఇక రోజు తిప్పుకునే ఇది లేకుండా దాన్నే అలా ఫిష్ బెల్లం కలిపేసి దీనిలోకి ఒక డ్రమ్ లో ఇంకా లోపలికి గాలి వెళ్ళే లేకుండా ఓన్లీ లోపల ఒక గ్యాస్ ని బయటకు తీసేటట్టుగా మేము తయారు చేసుకొని అది 60 days పైన మూత అనేది కట్ చేసిన డ్రమ్ కాకుండా క్లోజ్డ్ ఉన్న డ్రమ్ తీసుకొని మరి అంటే మూతలు అనేవి చిన్నగా ఉంటాయి, చిన్న హోల్స్ లాగా ఉంటాయి. దానికి ఏం చేస్తామంటే ఆ మూతలకే ఒక హోల్ ప్రిపేర్ చేసి దానిలో ఒక ట్యూబ్ పెట్టి లోపల ఉన్న గ్యాస్ ని బయటకు తీసుకొచ్చేస్తాం. బయటకు తీసుకొచ్చి వేరే ఒక బకెట్ లో వాటర్ వేసి అదే అందులో దీన్ని ఈ పైపుని పెడితే అందులో డైరెక్ట్ గ్యాస్ వచ్చి వాటర్ లో నుండి బయటకి ఆపరేట్ అయిపోతుంది. అంటే బయటికి గ్యాస్ రిలీజ్ చేసేది ఓకే. అంటే అంత చిన్న హోల్ లోంచి చేప ముక్కల్ని ఏ విధంగా లోపలికి ఇన్సర్ట్ చేయగలుగుతారు? ఇప్పుడు చేపలు ఏం చేస్తామంటే చాలా చిన్న పీసెస్ గా చాలా మైక్రో పీసెస్ లా కట్ చేపించేసి దీనిలో చేపల్ని బెల్లంని యాడ్ చేసి ఆ డ్రమ్ లో మేము క్లోజ్డ్ సర్ఫేస్ ఉన్న డ్రమ్ లో మేము ఈ చేపల్ని హోల్ ద్వారానే పంపించేస్తాం. లాక్ చేసేసాక ఇక చెప్పా కదండి గ్యాస్ వచ్చే మార్గాన్ని బయటికి తీసుకొచ్చి ఏం చేస్తారు? ఆ పైప్ ని మేము వాటర్ లో పెట్టి వాటర్ లో ఇప్పుడు అలాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక బయటకు వచ్చిన గ్యాస్ వల్ల ఇంకో బయటకు వచ్చేది కూడా ఆ స్మెల్ వల్ల పురుగులు చేరుతాయి. ఆ పురుగులు అంటే ఉండకుండా ఉండడానికి ఏం చేస్తామంటే అందులో డెటాల్ వేస్తాం ఆ వాటర్ లో. అందువల్ల అది ఓన్లీ 1-way ట్యూబే తప్ప 2-way ట్యూబ్ కాదు సార్. అంటే ఓన్లీ డ్రమ్ లో నుండి గ్యాస్ బయటకు వస్తుంది తప్ప వీటి నుండి లోపలికి ఏమి వెళ్ళే మా పరిస్థితి అయితే లేదు. ఓకే. ఆఫ్టర్ 60 days కి ఎంటైర్ ఓన్లీ వాటర్ అయినా దానిలో ఇంకేమన్నా యాడ్ చేస్తాం కొద్దిగా. ఇప్పుడు మన కట్టెలు బొగ్గు ఉంటది కదండి, దాని కూడా వాటర్ లోనే వాటర్ దానిలో డెటాల్ వేసారు, ఇంకా బొగ్గు కూడా వేస్తారు. బొగ్గు వేయడానికి గల కారణం ఏంటి? చేపల నుండి వచ్చే స్మెల్ వస్తుంది కదండి, గ్యాస్ తో స్మెల్ కూడా వస్తుంది కదా. ఆ స్మెల్ బయటకి చాలా బ్యాడ్ గా ఉంటదండి. దాని బొగ్గులు అయితే చాలా వరకు దాన్ని అబ్జర్వ్ చేసుకునే గుణం కలిగి ఉంటది. ఓకే. అందుకు బొగ్గులు వేస్తాం. సో ఇది ఎన్ని డేస్ కి మీరు దానిలో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ కి లిక్విడ్ అనేది రెడీ అవుతుంది? 60 days కల్లా రెడీ అయిపోతుంది. ఓకే. 60 days మనం వాడుకలోకి తీసుకొస్తాం. మేము దాన్ని ఫర్టిగేషన్ కింద ఇస్తాం, కొన్నిసార్లు స్ప్రే కూడా చేస్తుంటాం. దాన్ని అట్ ద సేమ్ టైం ఇంకోటి పంచగవ్య కూడా మేమే తయారు చేసుకుంటాం. ఇంకా జీవామృతం ఎలాగో అందరికి తెలిసిందే, మేము కూడా ఇస్తాం. అది
ఇంకోటి ఏంటంటే వేపిండి, నెక్స్ట్ వర్మి కంపోస్ట్, ఇవి కూడా కేక్, అవి ప్లస్ గత్తం, వీటిని ఎంరిచ్ చేసి ఉంచుతామండి. దీన్ని కూడా హార్వెస్ట్ అయిన దగ్గర నుండి ఎవ్రీ 15 days కి ప్రతి ప్లాంట్ కి ఒక 50 grams లెక్క వేస్తుంటాం, ఎవ్రీ 15 to 20 days కి. ఓకే, వేయడం వల్ల మాకు దిగుబడి తగ్గదండి. నెక్స్ట్ వచ్చే దిగుబడి కూడా బాగా వస్తుంది. వీటిని ఎలాగా ఫిష్ ఆయిల్, జీవామృతం, పంచగవ్య, ఆయిల్స్ కూడా మేము ఫర్టిగేషన్ కింద ఇస్తామండి. ఆముదం, వేప నూనె, కానుగ నూనె అండ్ నువ్వుల నూనె. అంటే ఎంత వాటర్ యాడ్ చేస్తారు, లేదంటే ఏ విధంగా దాన్ని మీరు ఏం చేస్తాం, ముందు దాన్ని డ్రిప్ ద్వారానండి, ముందు దాన్ని వాటర్ ని ఆయిల్ ని బ్రేక్ చేసి ఎమల్సిఫైర్ తో, తర్వాత ఏం చేస్తాం అంటే 200 liters వాటర్ లో ఒక 6 liters ఆయిల్, డిఫరెంట్ ఆయిల్స్ కలిపిస్తాం, మిక్స్ చేసి మొత్తం కలిపేసి 200 liters లో దాన్ని యాడ్ చేసేసి డ్రిప్ ద్వారా ప్లాంట్స్ కి ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు అక్కడ చూస్తే స్టిక్కీ ప్యాడ్స్ కూడా కనిపిస్తుంది, అంటే ఎల్లో ఒకటి, బ్లూ ఒకటి. అంటే అవి పెట్టడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్? దాని వల్ల ఏముంటే అండి, మనకి ఏ పురుగు మన పొలంలో తిరుగుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, దాన్ని బట్టి మేము చేసేది ఎలా షెడ్యూల్ వైజ్గా ఉంటుందండి. ప్రతిదీ వీక్ లో ట్వైస్ స్ప్రే ఉంటుంది. ఓకే, ఒక వారంలో ఒకసారి బయోపెస్టిసైడ్స్, బయోఫంగిసైడ్స్, ఇంకా దాని గ్రోత్ ప్రమోటర్స్ అంటే మేబీ ఫిష్ ఆయిల్, పంచగవ్య, సంథింగ్ ఇలాంటివి ఏదో ఒకటి వెళ్తుంది. ఓకే, ఇంకోసారి ఏమవుతుంది అంటే వేప నూనె, కానుగ నూనె, ఇంకా దానికి ఇప్పుడు కొన్ని బయోఫంగిసైడ్స్ కూడా ఉన్నాయి కొన్ని, వాటిని యాడ్ చేయడం వల్ల మాకు ఈ పురుగు సమస్య పెద్దగా ఉండదండి. ఓకే, అది దీని అంతటి కూడా వాటర్ అనేది డ్రిప్ సిస్టమ్ ద్వారా? అవునండి, మొత్తం ఈ 10 acres కి డ్రిప్ ఏనండి. మల్చింగ్ షీట్ కూడా వేశారు, అంటే ఎందు గురించి అనేది వేయడం జరిగింది? ఇక్కడ కలుపు విపరీతమైన సమస్య అండి. ఇప్పుడు మేము చేసేదేమో నేచురల్ ఫార్మింగ్, ఈ కలుపుని మేము అసలు అంటే కలుపుకే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. దాని బదులుగా షీట్ ను వాడుకున్నట్టయితే, షీట్ ను కూడా ఏం చేస్తామంటే వైజాగ్ లో ఒకరు ఉన్నారండి, వాళ్ళకి రిటర్న్ చేసేస్తాం అయిపోయాక. ఇంకా ఇది ఇక్కడ ఉంచడం జరగదు, వాళ్ళు కొత్త షీట్ ను వాడుకుంటాం తప్ప ఈ షీట్ ని తగలబెట్టడం కానీ అలాంటివి ఏం చేయం. వాళ్ళు దాన్ని ఏం చేసుకుంటారంటే రీసైక్లింగ్ కి పంపించుకుంటారు. ఓకే, అందుకు మాకు దీన్ని పడితే అక్కడ దాన్ని ఇచ్చేయమండి, దాన్ని కాల్ చేయడం గట్రా అలాగే ఏం చేయం. ఓకే, అంటే ఓవరాల్ గా ఇక్కడ అంతా చూస్తుంటే ఎక్కువ ల్యాండ్ అంతా కూడా ఈ పందిరి, పర్మనెంట్ పందిరి కనిపిస్తుంది. సిమెంట్ పోల్స్ లాగా పర్మనెంట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. 6 acres ఉందండి అది, అంటే పందిరి. అంటే ఈ విధంగా స్టాండర్డ్ గా వేసి వేయడానికి రీజన్ ఏంటంటే, ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ఆ విధంగా వేసుకోవడానికి? పందిరికి అయితే 3 lakhs అవుతుందండి ఒక ఎకరానికి పందిరికి. ఇప్పుడు అవి పోల్స్ కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? పోల్స్ కి మధ్యలో 18 ఉందండి. పోల్ టు పోల్ ఏ కార్నర్ చూసుకున్నా 18 ఉంటుంది, చూసినా 18 ఉంటుంది. పైన ఎటువంటి తీగని అల్లించారు? పైన పోల్ టు పోల్ కనెక్షన్ ఏమో 8 gauge వైర్ వాడామండి. పోల్స్ మధ్యలో సపోర్టింగ్ కి 12 gauge వైర్ వాడామండి. ఓకే, జే వైర్. అంటే అదే పందిరి బాగా అల్లుకుని వెయిట్ వచ్చినా గానీ ఒకసారి అయితే ఆల్రెడీ మొత్తం పందిరే పడిపోయిందండి, అంటే వెయిట్ తట్టుకోలేక. ఇంకా అప్పుడు ఏమయ్యేదంటే మొత్తం ఈ 6 acres పందిరి కూడా ఒకదానికి అన్ని కనెక్టెడ్. ఓకే, అప్పుడు ఒక దగ్గర క్రాప్ వేసి అది ఇప్పుడే హెవీ వెయిట్ అయిపోవడం వల్ల అది పడిపోయింది. అది పడిపోయేటప్పటికి పోల్స్ అన్ని ఒక సైడ్ అయిపోయినాయి. ఇది రెండోసారి వేయడం జరిగిందండి. అప్పుడు ఏం చేసామంటే ఏ ప్లాట్ కి ఆ ప్లాట్ సెపరేట్ చేసేసి ఇండివిజువల్ గా మొత్తం అన్ని వేసామండి. అందువల్ల ఇప్పుడు ఎంత వెయిట్ పందిరమే పడినా మాకు ఏమి ఇబ్బంది లేదండి. రాజు గారు, అంటే మీకు టోటల్ గా ఇప్పుడు ఈ 10 ఎకరాల్లో సాగు అనేది జరుగుతుంది అంటున్నారు. అంటే ఒక్కొక్క సీజన్ లో కొంత ల్యాండ్ ఎంటీ ఉన్నా సరే ఓవరాల్ గా ఈ 10 ఎకరాల్లో చేస్తున్నారు కదా. దీనికి అంటే మీకు డైలీ ఎంతమంది వర్కర్స్ ని పడుతున్నారు? మొత్తంగా 12 మంది వరకు ఉంటారండి. అంటే ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. అంటే ఏ వర్క్స్ వస్తుంటాయి వాళ్ళకి జనరల్ గా, ఏం చేస్తుంటారు? అంటే ఒక దగ్గర ఏమో ఈరోజు చూడండి, ఈరోజు బీరకాయ హార్వెస్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంకొక బీరకాయ రెడీ చేయడానికి ఏమో గత్తం చల్లుతున్నారు. అంటే ఒకే రోజు 2 పనులు ఉన్నాయి. ఓకే, అందుకు ఏం చేస్తుంటాం అంటే ఇప్పుడు ఉదయం నుండి ఇప్పటి వరకు అంటే
1 వరకు ఈ గత్తం చల్లేసాక వీళ్ళు నెక్స్ట్ మధ్యాహ్నం నుండి హార్వెస్ట్ లో ఉంటారు అందరూ. ఓకే. అలా రోజుకి ఏదో పని ఉంటుంది, పని లేకుండా అయితే ఉండదు. నా దగ్గర చేసేది కూడా అందరూ విమెన్ వర్కర్స్ అండి. ఒకళ్ళే ఉన్నారు, మిగతాదంతా విమెనే. ప్రస్తుతానికి అయితే 10 ఎకరాలకి వాళ్ళు సరిపడుతుంటండి మాకు. ఓకే రాజుగారు, ఈ కూరగాయల సాగులో ఒక ఎకరంలో కానీ లేదంటే ఒక క్రాప్ మీద కానీ అంటే ఎంత పెట్టుబడి అవుతుంది మీకు? అంటే మేము ఈ మల్చింగ్ షీటు, నెక్స్ట్ కొద్దిగా అడ్వాన్స్డ్ గా మేము చాలా వరకు వాడతామండి. అంటే ఫిష్ అడల్స్ అయితే మేము నార్మల్ గా అయితే బయట ఏం చేస్తారంటే చేపలు వేస్ట్ తీసుకొస్తారు. ఓకే. మేము డైరెక్ట్ చేపలనే కొంటామండి. ఓకే. దానివల్ల మాకు పర్ లీటర్ కాస్ట్ అలా తీసుకున్నా ఇంచుమించుగా ఒక 80 to 100 రూపీస్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము పంచగవ్య ఇలాంటి ఎక్కువ వాడతాం. నార్మల్ గా అయితే చాలా మంది ఓన్లీ స్ప్రేకి వాడతారు, మేము దాన్నే ఫర్టిగేషన్ కింద వాడతాం. దానివల్ల మాకు ఖర్చు పెరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే మేము ఖర్చు పెరిగినా మాకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండట్లేదండి, ఎందుకంటే మేము డైరెక్ట్ గా కస్టమర్ కే ప్రొడ్యూస్ ఇవ్వడం వల్ల కొద్ది మంచి ప్రైస్ వస్తుందండి. దానివల్ల ఇక్కడ ఖర్చు పెరిగినా మాకు అక్కడ వచ్చే రెవెన్యూ వల్ల మేమైతే మంచి ప్రాఫిట్ లోనే ఉన్నామండి ఈ ఫార్మింగ్ చేయడం వల్ల. అంటే సుమారుగా అంటే ఎంత ఖర్చు వస్తుంది? సుమారుగా అంటే ఈ లేబర్ ఎప్పుడు ఉండడం వల్ల వర్కర్స్ ఖర్చు కానీ వీటి వల్ల దానివల్ల సీడ్ కాస్ట్, వర్కర్స్ కాస్ట్, నెక్స్ట్ మల్చింగ్ షీట్, ల్యాండ్ ప్రిపరేషన్ అయినప్పుడు వీటి వల్ల మాక్సిమం మాకు ఖర్చు ఎక్కువ అండి. ట్రాన్స్పోర్ట్ కి అయిపోతుందండి. అంటే ఇక్కడ మేము ఉండేదేమో వైజాగ్ కి 57 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాం. ఇక్కడ నుండి వైజాగ్ పంపించడానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. దాని వల్ల మాకు 2 వరకు వెళ్ళిపోతుందండి. 2 lakhs వరకు మీకు అవుతుంది. అంటే ఒక సీజన్ అనుకోవచ్చు, అంటే ఒక పంటకి ఎకరాకి ఏదేసినా సరే 2 lakhs వరకు అయిపోతుంది యావరేజ్. దానివల్ల అంటే దిగుబడి ఎక్కువ అంటే మేము వాడే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల దిగుబడి కూడా ఎక్కువ రావడం వల్ల అది కూడా ఇంచుమించుగా ఒక 4.5 to 5 దాకా వస్తుంది ఆదాయం వస్తుంటారు. దానిలో ఖర్చులు పోను ఒక దగ్గర 3 లక్షల వరకు మీకు ఆదాయం మిగిలే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే. అంటే మంచి మీరు ఆదాయం తీసుకుంటున్నారని చెప్పుకోవాలంటే ఎకరం మీద, అది కూడా ఒక క్రాప్ మీద. అవునండి. 3 లక్షలు అంటే మీరు అంటే 1 year లో ఎన్ని క్రాప్స్ వేయగలిగితే దాన్ని బట్టి మనం మల్టిప్లై అవుతుంటుంది. అంటే బీర అంటే ఒక సీజన్ ఇప్పుడు మనకి 3 పంటలు కానీ బీర అంటే ఓవరాల్ గా క్రాప్ క్లోజ్ అయ్యేలోపు ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు? బీర మినిమం 15 టన్నుల దాకా తీయగలుగుతామండి సీజన్ సపోర్ట్ చేస్తే. ఓకే. మరి వంగ ఒక 40 tons వరకు వస్తుందండి. టమాటా ఒక 50 tons వస్తుందండి. మేము ఇప్పుడు తీసేటోళ్ళం 50 tons అయితే ఇంతకు ముందు కూడా తీసుకున్నాం మేము. అంటే పర్టికులర్ గా ఎక్కువ ఇవే వేస్తుంటారా, ఇతర కూరగాయలు కూడా మీరు వేస్తుంటారా? వేస్తుంటామండి. ఇప్పుడు బజ్జి మిరపకాయ ఉంది కదండి, దాన్ని ఎక్కువ మంది ఏమంటారంటే పికోడా అంటారు. ఇప్పుడు మనం తినే బజ్జీలన్నీ ఆ మిర్చియే, బజ్జి మిరపకాయ వేస్తామండి. క్యాప్సికమ్ కూడా వేస్తాం. ఓకే. ఖచ్చితంగా పంట మార్పు జరుగుతుందండి. అంటే వేసిన క్రాప్ లో ఇంకొకసారి ఆ క్రాప్ వేయము. ఓకే. దాని ఒక ఫ్యామిలీస్ మార్చేస్తూనే ఉంటుంటాం. ఓకే. మరి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు? మార్కెటింగ్ అండి, ఇప్పుడు ఇక్కడ పండేదంతా మాకు వైజాగ్ లో రైతు బజార్ ఉందండి. అక్కడ రైతు బజార్ లో మాక్సిమం ఇంచుమించుకు ఒక 500 to 600 kgs ఒక రైతు బజార్లో అయిపోతాయి. అంటే మీరు రైతు బజార్లో జనరల్ గా మనకి రెగ్యులర్ కూరగాయలు అంటే రసాయనాలతో పండిన ఎక్కువ ఉంటాయి కదా, మీకు సపరేట్ గా స్టాల్ ఏమన్నా ఉందా? అవునండి, ఆర్గానిక్ స్టాల్స్ అంటూ కొన్ని పెట్టారండి. మీకు ఆ స్టాల్ ఎవరు ఇచ్చారు? మాకు విశాఖపట్నం రైతు బజార్ మార్కెటింగ్ కమిటీ వాళ్ళు మాకు అది ఇచ్చారండి. ఓకే. రైతు బజార్ లో స్పెసిఫిక్ గా ఇక మనకి ఆ పర్టికులర్ ప్లేస్ లో మేము అమ్మడం వల్ల పబ్లిక్ కూడా చాలా వాళ్ళ యొక్క రిసీవింగ్ కూడా చాలా బాగుందండి. మాకు నార్మల్ వెజిటేబుల్ కంటే 10 to 15 రూపీస్ ఎక్స్ట్రా అమ్ముకునే ఛాన్స్ కూడా ఇచ్చారండి. ఓకే. దాని వల్ల మాకు వచ్చే ఒకవేళ ఈల్డ్ తగ్గినా ఆ ప్రైజింగ్ వల్ల ప్లస్ లోనే ఉంటాం కానీ లాస్ లో వచ్చే ఛాన్స్ అయితే లేదండి. మరి అలానే అంటే రైతు బజార్ అని చెప్పారు, దానిలో అంటే అన్ని స్టాల్స్ ఉంటాయి. మీరు అంటే మార్కెట్ లోకి ఏ విధంగా వెళ్తున్నారు? అంటే ఏదన్నా నేమ్ గానీ బ్రాండింగ్ గానీ చేసి వెజిటబుల్స్ సేల్ చేస్తున్నారు? అవునండి, మేము సిక్కోలు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో పర్టికులర్ గా రైతు బజార్స్ లో మేము ఆ పేరుతోనే అమ్ముతున్నాం అండి. మా వచ్చే ప్రోడక్ట్ కూడా పబ్లిక్ కూడాను సిక్కోలు ఆర్గానిక్స్ అనేది ఒక నమ్మకం ఉంటదండి వాళ్ళకి, తీసుకున్న ప్రతి ఒక్కరు కూడాను. వీళ్ళ దగ్గర వెజిటబుల్స్ ఓన్లీ వెజిటబుల్సే వీళ్ళ దగ్గర ఉంటేనే అమ్ముతారు తప్ప లేకపోతే అమ్మరు అనేది అయితే వాళ్ళకి ఉందండి. ఆ రకంగా ఆ సిక్కోలు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి అయితే గుడ్ విల్ అయితే సంపాదించుకోగలిగామండి. ఓకే రాజు గారు, అంటే కూరగాయల్ని
ఎటువంటి విష రసాయనాలు, పురుగు మందులు, రసాయనిక ఎరువుల్ని లేకుండా కేవలం సేంద్రియ ఎరువులు, కషాయాల ద్వారా ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండిస్తూ అంతే సక్సెస్ఫుల్గా మార్కెట్లో మీ కూరగాయలని అమ్ముకుంటూ అవి తీసుకునే వారికి కూడా మీరు ఆరోగ్యం మెరుగుపడడానికి ఎంతో దోహదపడుతున్నారు. అలానే మీ పంట విధానాలను మన రైతు సోదరులకు కూడా తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.